అనా మనం చచ్చిపోయిన తర్వాత ఎందుకన్నా బతికొండంగానే ప్రభుత్వం ఎత్తపడతామేమో. ఇది సిద్ధపాటు. ఒక ఆయన ఏమన్నాడంటే, లేదు లేదు యెరూషలేములో ఎర్ర ఎద్దు కొయ్యాలా, అక్కడికి యేసుప్రభు వస్తాడు, అప్పుడు మనం ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళిపోతాం అంటే ఈ లోపల ఆయన ఏం చేయాలనుకుంటాడు, నేను తాగుతా ఉంటాను, నేను ఆడుతా ఉంటాను పేక, నేను తాగుతా ఉంటాను. యెరూషలేములో ఎప్పుడైతే ఎద్దు కోస్తారో అప్పుడు గబగబా ఆ ఏలక్క నోటేసుకు వచ్చేస్తాడంట, వాసన రాకుండా. అప్పుడు యేసుప్రభు నా కుమారుడా అని ఆయన ఎత్తుకుంటాడు. రాయ్యా నువ్వు ఇంతకుముందు తాగింది చాలే. ఏమో అదేనా సిద్ధపాటు జీవితం? అది కాదు సిద్ధపాటు. ఆయన ఎప్పుడు వస్తాడో బైబిల్ రాయబడి ఉంది. ఏమ్మా ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడంట. ఎవరి కోసం? లోకస్తులకు దొంగ వలె వస్తున్నాడు. క్రీస్తు కొరకు కనిపెట్టుకున్న సంఘం కొరకు పెళ్లి కుమారుడు వలె వస్తున్నాడు. పెళ్లి కుమారుడు వలె రాబోతా ఉన్నాడు ఆయన. ఆయన రాకడకు సూచనలు ఇవే. దేశం మీదకి దేశము, రాష్ట్రం మీదకి రాష్ట్రము, మనుషుల మీదకి మనుషులు లేచి ఒకరినొకరు కొట్టుకుంటూ కాల్చుకుంటూ చంపుకుంటూ తింటున్నారు. ప్రభు యొక్క రాకడ దినాలు సమీపించాయి. సిద్ధపడవా? వెలుగు కలిగి ఉండవా? పాత సంవత్సరం ఉన్నట్టు అలాగే ఉంటావా? ఆ పాత వస్త్రాలు విడిచిపెట్టి ప్రభు కొరకు సిద్ధపడవా?